న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే అక్క. నమస్తే జయ. అక్క, అజయ్ అనే ఒక అతను మనకి మెయిల్ చేశారు. మెయిల్ చేయడంతో పాటుగా స్టూడియోకి కూడా వచ్చారు, లోపల కూర్చుని ఉన్నారు. అంటే కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల కొన్ని అనర్థాలు జరగవచ్చు, కొంతమంది మనకు దూరంగా వెళ్ళిపోవచ్చు. దానికి ఎప్పటికీ పశ్చాత్తాపడుతూనే ఉంటాం, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది, నా వల్లే జరిగిందని. దీనిలో నుంచి బయటపడలేకపోతాం. అలా ఫీల్ అవుతున్న అజయ్ అనే అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నమస్తే అజయ్. చెప్పండి అజయ్, మీ సమస్య ఏంటి? మేడం, మాది రాజమండ్రి దగ్గర ఒక చిన్న ఊరం మేడం. నా లైఫ్లో అన్నీ బాగానే ఉన్నాయి మేడం. నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అంటూ ఎలాంటి ప్రాబ్లమ్స్ నాకు లేవు. కానీ ఒక 2 years నుంచి మాత్రం నాకు కొంచెం ఏదో నా వల్ల ఏదో తప్పు జరిగింది అనే ఒక చిన్న ఇబ్బంది ఉంది మేడం నాకు. అంటే మీకే అనిపిస్తుందా? ఎవరైనా మీకు రియలైజేషన్ సెల్ఫ్ అనిపిస్తుందా? ఎవరైనా చెప్పారా నీ వల్ల తప్పు జరిగిందని? లేదు మేడం, నాకే అనిపిస్తుంది. కాస్త వివరంగా చెప్తారా అసలు ఏంటి? ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ వాజ్ రియలీ గుడ్. ఒక్కసారి క్లియర్గా మీ స్టోరీ, మీ కథను వివరించండి. డాడీ ఫార్మర్ అండి. ఓకే. మమ్మీ ఇంటికడే ఉంటారు. నేను ఒక్కడే మేడం. ఒకడే బాబు, అంతే. ఓకే. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది మేడం. ఇప్పుడు సాఫ్ట్వేర్ హైదరాబాద్కి వచ్చి 10 years అయిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉండే మేడం. అదే. వాడు నాకు ఎలా అంటే, నాకు నా పక్కన ఉన్నంత వరకు వాడు నాకు కనిపించలే. వాడు నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ మేడం, కానీ వాడికి నేను ఒక్కడే. అంటే స్కూల్ ఒకే ఊరు, ఒకే స్కూల్, పక్కన ఇల్లు. ఏం పేరు? కిషోర్ మేడం. ఎంతవరకు కలిసి చదువుకున్నారు అజయ్ మీరిద్దరు? ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. అంటే ఆల్మోస్ట్ 10-15 ఏళ్ల ఫ్రెండ్షిప్, అంతేనా? అవును మేడం. నేను సిటీకి వచ్చేసాను. నాకు ఫోన్లు చేస్తూ ఉండేవాడు, కానీ నేను ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. సిటీకి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉండడం, ఇక్కడ బిజీ లైఫ్ వల్ల ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మళ్ళీ చేస్తాను, ఒక 20 minutes రా, మళ్ళీ చేస్తాను రా అంటే, ఒక 10 నిమిషాలు మాట్లాడాలరా అంటే నేను పట్టించుకోలేదు అసలు. అంటే నార్మల్ ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో జనరల్ టాపిక్సే కదా, ఏదో చెప్తా ఉంటాడని చెప్పి నేను కూడా పట్టించుకునేవాడు కాదు. తను ఏం చేస్తున్నాడు అజయ్? తను డిగ్రీ అయిపోయింది మేడం, బ్లాక్ క్లాస్ ఉన్నాయి. కాకపోతే ఏం చేసేవాడు కాదు. తనకి ఎడ్యుకేషన్ కూడా కరెక్ట్గా వచ్చేది కాదు మేడం. చదవలేకపోయేవాడు. ఎవరితో కలిసేవాడు కాదు, నా ఒక్కడితో తప్ప. నేను హైదరాబాద్ వచ్చిన 2 yearsకి తను సూసైడ్ చేసుకున్నాడు మేడం. అయ్యో. నైట్ కాల్ చేసి, అరే ఇట్లా అయిపోయింది కిషోర్కి. వేరే వాళ్ళు చెప్పారు మీకు? అవును మేడం. అన్నీ నాతో షేర్ చేసుకునేవాడు. అసలు నాకు ఎందుకు అసలు మాట్లాడలేదని చాలా కోపం వచ్చింది అప్పుడు నాకు. వెళ్ళాను, వాళ్ళమ్మ నన్ను పట్టుకుని ఏడుస్తుంటే, అసలు వాడు చనిపోయాడని బాధ కంటే వాడు ఎందుకు చనిపోయాడని కోపం, అలా చేసుకున్నాడని కోపం ఎక్కువైపోయింది మేడం ఇప్పుడు. సో మళ్ళీ నేను సిటీ రావడం, నా లైఫ్లో నేను మళ్ళీ కంటిన్యూ అవుతాం, అలా జరుగుతూ ఉంది మేడం. అలా వెళ్తున్న కొన్ని రోజుల తర్వాత వాడు ఒకసారి ఫోన్ చేస్తే బాగుండేమో అని తర్వాత అనిపిస్తూ ఉంది మేడం. తర్వాత మళ్ళీ నాకు ఒక కాల్ వచ్చింది మేడం, కిషోర్ మొబైల్ నుంచి. కిషోర్ మొబైల్ నుంచి? అవును మేడం. పేరు చూడంగానే నాకు గుండెలో అసలు నిజంగా మేడం, నాకు లిఫ్ట్ చేస్తే వాళ్ళ తమ్ముడు మేడం. కిషోర్ వాళ్ళ తమ్ముడా? అవును మేడం. అన్న, నా పెళ్ళి అన్న, నాకు అన్న ఎలాగ లేడు, నువ్వేనా ఉండన్న నాకు అన్నాడు మేడం. నాకు ఆ రోజు కొంచెం బాధ, చెప్పుకోలేను బాధ. మళ్ళీ మొదలైంది మీకు, ఇన్స్టిగేట్ అయింది దాంతో. నాకు చిన్నప్పుడు నాకు ఎలా చూసుకున్నా నాకు తెలుసు మేడం. వాడు తిన్నా తినకపోయినా వాడు నాకు ఇచ్చేవాడు. వాడు ఇంటర్ చేసినప్పుడు వాడు పార్ట్ టైం జాబ్ చేసుకుని 2,000 వస్తే 2,000 ₹1,000 నాకే ఖర్చు పెట్టాడు మేడం. అతనికి అంత ఇష్టం మీరంటే? అది ఎంతో అదృష్టం చేసుకోవాలి. కానీ అంతలా ఉన్న పర్సన్కి నేను ఎందుకు చెప్పలేదు, ఒకసారి చెప్పుంటే బాగుండు కదా అనిపించింది. మాకు ఈ వాట్సాప్స్ కూడా లేవు మేడం ఆ టైంలో. ఓన్లీ ఉండేది ఫేస్బుక్. గుర్తొచ్చి ఫేస్బుక్ ఒకసారి వాడి మెసేజ్ చూద్దామని చూస్తుంటే, అరే నేను ఉండలేకపోతున్నాను, బాధగా ఉందిరా, నీతో మాట్లాడాలి ఉంది అంటూ. అప్పుడు కూడా, తిన్నావా, ఎలా ఉన్నావు, ఎప్పుడు వస్తున్నావు, నేను ఊరు వెళ్తున్నా అంటే నా గురించి 2 రోజులు మా ఇంటికి తిరిగేవాడు మేడం.
మీరు వస్తారని వెయిట్ చేసి వచ్చాడా ఆ. వచ్చాడా వచ్చాడా అని. చనిపోయే అరగంట ముందు కూడా మెసేజ్ ఉంది మేడం వాడిది. అప్పుడు అనిపించింది మేడం, ఒక్కసారి వాడితో ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఈరోజు నాతో ఉండేవాడేమో. లాస్ట్ మెసేజ్ ఏం పెట్టాడు అతను? నువ్వు నాతో ఉంటే బాగుండేమో, చాలా. ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. ప్రతి పండక్కి విష్ చేసేవాడు, ప్రతిరోజు గుడ్ మార్నింగ్, అబ్బా. గుడ్ నైట్ రా, తిన్నావా. నాకు గురించి హైదరాబాద్ కూడా వచ్చినాయని ఉంది మేడం, అయ్యో, కానీ నాకు తెలియదు అది. అంటే మీకు కమ్యూనికేట్ చేయలేదా? ఫోన్ చేస్తే మీరు అప్పుడు కొన్నిసార్లు ఎత్తలేదేమో, అలా తెలిసిపోయేదేమో. ఎత్తలేదు మేడం ఎప్పుడు. కానీ మళ్ళీ మీరు ఊరు వెళ్తే ఆ కోపం ఏమీ చూపించేవాడు కాదు, నార్మల్గా వచ్చేవాడా? నార్మల్గా ఉండేవాడు మేడం. అబ్బా. ఎప్పుడు నా మీద, అసలు నా మీద ఇప్పుడు వరకు వాడు చనిపోయేసి అనే నిమిషం వరకు నా మీద కోపం లేదు మేడం వాడికి. అబ్బా అబ్బా, ఏం ఫ్రెండ్షిప్ అండి. కాల్లో మాట్లాడేటప్పుడు కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడాలరా అంటే నేను నార్మల్గా అనుకునే ఉండగా నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది మేడం, వాడికి ఏదో ప్రాబ్లం ఉంది. అంటే ఎక్కువ కలిసేవాడు కాదా అమ్మ ఎవరితో ఇట్లా? ఎట్లా ఉండేవాడు? తన క్యారెక్టర్ ఏంటి? ఆ, తను ప్రతిదానికి భయపడేవాడు మేడం, ఆహా, ఎవరు ఫ్రెండ్స్ ఉండేవారు కాదు, ఆ, ఎవరు Introvert. వెళ్ళేవాడు కాదు, introvert. ఆ. నాతో ఉన్నంత ఫ్రీగా ఎవరితో ఉండేవాడు కాదు. అరే అరే అరే. వాడు సపరేట్ ఒక క్యారెక్టర్ మేడం, వాడికి నచ్చితేనే మాట్లాడతాడు. ఓ. ఆ. అలాంటిది నేను ఎప్పుడు వాడు వేరే వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ కూడా నేను ఇప్పుడు చూడలేవాడు. అదొక డిఫరెంట్ క్యారెక్టర్ వాడిది. అదే నేను ఇంత చూసుకుంటున్నాను, నువ్వు కనీసం నువ్వు నన్ను పట్టించుకోవేంట్రా అనే ఫీలింగ్ కూడా వాడిలో నాకు కనిపించలేదు. కనిపించలా. అందుకే దేవుడు నేనున్నాను ఇంత మంచి మనసుకని తీసుకెళ్ళాడేమో పాపం. పండగలకు ఊరికి వెళ్ళినా కానీ మేము మా ఫ్రెండ్స్, వేరే ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళే వాళ్ళం, కానీ వస్తావా కనీసం మాతో అని నేను అడగలేదు. అండ్ మేము మూవీకి వెళ్ళి వచ్చినా వాడు ఎప్పుడు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నువ్వు అని అడిగేవాడు కాదు. మీరెందుకు అటెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు ఆ ఫ్రెండ్షిప్? మేబీ నా పక్కన ఉన్నంత వరకు నాకు విలువ తెలియలా. తెలియలేదు మేడం, నాకు నార్మల్ ఫ్రెండే అనుకున్నాను మేడం. అదే. వాడికి నేను తెలీదు. ఇంత అని నాకు తెలియలేదు. అదే, మీ మీద తెలియలే. ఇంత ప్రేమ ఉందన్న విషయం తనకి వాళ్ళు తెలియదు. లేకపోతేనే నాకు అది అర్థం కాలేదు. అదే చాలా జీవితాల్లో ఈ పరిగెడుతున్న సౌండ్ ఫుల్ జీవితంలో నిశ్శబ్దంగా మన చుట్టూ కొన్ని మనుషులు మాట్లాడుతుంటారు. అది గమనించలేని జీవితాలల్లో ఇలాంటి అనర్థాలు జరుగుతాయి. వాడు మెసేజ్ చదివిన తర్వాత మేడం నాకు అనిపించింది, నేను ఉంటే వాడు బతుకుండనేమో, కనీసం నాతో పాటు హైదరాబాద్ తీసుకొచ్చి నా పక్కన పెట్టుకున్నా వాడు ఈరోజు ఉండేవాడేమో. నేను అసలు పట్టించుకోలేదు వాడిని, అసలు అంతలా నన్ను చూసుకున్న వ్యక్తిని నేను మర్చిపోయాను నేను. కానీ వాడికి నేను ఒక్కడనేనా వాడికి అని తెలిసేటప్పటికి నాకు లేట్ అయిపోయింది జీవితం. వాడు ఇప్పుడు నా పక్కన లేడు మేడం. పెళ్ళయిందా మీకు? మ్యారేజ్ అయిపోయింది మేడం. పిల్లలు ఉన్నారా? ఉన్నారు మేడం, వాడి పేరు కిషోరే. 1 year వాడికి. మీరు పేరు పెట్టడానికి గల కారణం ఈ రియలైజేషన్ వచ్చింది కాబట్టి, అంటే తెలుస్తోందా? చాలా గిల్టీగా అనిపిస్తుంది మేడం లైఫ్లో నాకు. నేను ఎప్పుడు ఏ రోజు నేను దేనికోసం బాధపడలేదు మేడం. కానీ గిల్టీ ఏంటంటే నాకు అంతలా చూసుకున్న పర్సన్ని నేను ఎలా మర్చిపోయాను. వాడికి అంత ఇబ్బందులు ఉంటే నేను వాడి పక్కన ఎందుకు లేను. ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారంట అండి? మీకు ఏమైనా తెలిసిందా తర్వాత? ఎందుకంటే భయం ఎక్కువ. అది భయం ఎక్కువ. సున్నిత మనస్కులు చిన్నది కూడా తట్టుకోలేరు. అని ఎవరికి చెప్పుకునేవాడు కాదు మేడం. అది మెయిన్ నాకు. మీరు ఒక్కరే అతని లోకం నేను ఉండే ఒక్కడినే వాడి పాపము. లోకం. ఇంకేమన్నా సో అది నేను కూడా పర్సనల్ సమస్య? వినలేకపోయాను. అది వాడు చనిపోయినా కానీ వాడి ప్రాబ్లం ఏంటి ఇప్పటికీ ఎవరికి తెలియట్లేదు మేడం. వాడు ఎందుకు చనిపోయాడు అనేది కూడా ఎవరు తెలియట్లేదు. అతను ఓపెన్ అప్ అవ్వలా, మీతో అవ్వలేదు. మాట్లాడదామని చూశారు, ఆ సమయం దొరకలా అతనికి. ఇతని ఇవ్వలా పాపం. ఒకవేళ తినప్పుడు ఫోన్ పిక్ చేసినట్లయితే తన సమస్య అంటే చనిపోవడానికి ముందు చేశాడు అంటున్నారు కదా. అందుకే డిస్కస్ చేసేవాడు. అందుకే కదా ఇప్పుడు అతని గిల్ట్ అంతా. అరే నేను ఫోన్ అప్పుడు మాట్లాడి ఉంటే అరగంట ముందు అంటే అది ఎంత వాల్యూ. లిటరల్లీ ఆ 1 minute to 5 minutes అదైతే గండం ఉంటుందో ఒక 3 గండాలు ఉంటాయి. ఆ టైంలో ఎవరైనా రెస్క్యూ చేస్తే అది ఓవర్లుక్ అయితే ఆ గండం గట్టెక్కుతుంది. సో ఆ గండంలో ఇతను నేను కదా ఎత్తి ఉండాల్సింది కదా అనే ఒక బాధ అతన్ని పాపం కలిచి వేస్తోంది. అంతేనా అండి? నిజంగా మేడం. అంటే మీ పర్సనల్గా ఎలా ఓవర్కమ్ అవుతున్నారు ఈ పెయిన్ని కానీ ఈ రిగ్రెట్ని కానీ? నేను ఎవరితో హ్యాపీగా ఉండలేకపోతున్నా మేడం. అప్పటి నుంచి ఎవరితో నవ్వుతూ మాట్లాడలేకపోతున్నా. నన్ను అంత ఇష్టపడ్డ వాడిని నేను చూసుకోలేకపోయాను. ఒక 10 నిమిషాలు టైం ఇవ్వలేకపోయాను వాడికి.
అనేది నాకు లోపల ఇప్పుడు చాలా ఫ్యామిలీని నేను పిల్లల్ని చూసుకోగలుగుతానా అనే ఒక టెన్షన్ ఏమన్నా వచ్చిందా? భయం వేస్తుంది మేడం. అదే టెన్షన్ కంటే ఎక్కువ. కమిట్మెంట్. నేను కానీ మన తిరుగు కానీ మాట్లాడినప్పుడు తను లేదు మేడం నేను చెప్పను, నేను స్టూడియోకి మీరు అవకాశం కల్పిస్తే స్టూడియోకి వచ్చి నా కథని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, నేను చేసిన తప్పు ఇంకెవ్వరూ చేయకూడదు, నేను స్టూడియోకి వచ్చే మాట్లాడతాను, మీరు దానికి అవకాశం ఇవ్వగలిగితే చెప్పండి అనేసరికి నాకు చాలా పెయిన్ అనిపించింది. ఓ నిజంగా తను అంత ఇబ్బంది పడుతున్నారా అని ఇమీడియట్గా నేను రమ్మని చెప్పానక్క. మీ ఓన్గా ఈ రోజు మీకు అనిపించే వాయిస్ ఏంటి చెప్పండి? లైఫ్లో ఎన్ని ఏమున్నా కానీ ఆ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల మనిషి చెప్పేది వినాలనిపిస్తుంది మేడం. వినాలి. అది వినని రోజున మన పక్కన ఎవరు ఉండరు, మనకి ఏది మిగలదు. అజయ్ మీరు క్లియర్గా వినండి. ఆత్మ ప్రక్షాళన అంటే ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపం పడుతున్నారో అదే మొదటి మెట్టు. మీ ఒక ఫస్ట్ అది అంగీకరించండి, నా వల్లే నా వల్లే అనుకుంటున్నారు. అని. మీరు డీప్ డౌన్లో ఆ పెయిన్ని నోటీస్ చేస్తున్నారు అంటేనే ఒక మీరు అద్భుతమైన రియలైజేషన్ అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పెయిన్ ఏంటో, ఇప్పుడు తను మాట్లాడేది ఏంటో, ఖచ్చితంగా తను ఏం అండర్గో అవుతున్నాడో కూడా నాకు అర్థమవుతుంది. జయ, జీవితంలో పరిగెడుతున్నాం, కానీ మీరు పరిగెట్టి ముందుకెళ్తే మీతో పరిగెట్టలేరు అందరూ. ప్రేమ కోసం పరిగెట్టే వాళ్ళు ఉంటారు. నువ్వేమో ఆ అబ్బాయి కూడా తప్పేం కాదు, అతను టీనేజ్ అంటే సెటిల్మెంట్, కాలేజ్, జాబు అనే ఆరాటంలో ఉన్నాడు. ఇతను మంచి మనస్సు కాకపోతే ఆ మంచి మనస్సు అట్రాక్ట్ అవ్వదు. మీకు అర్థమవుతుంది అజయ్? మీరు నిందించుకోవడానికి కాదు, మీరు మంచివాళ్ళే. చూడు, లేట్ అయినా అర్థం చేసుకోగలిగారు నా వల్ల ఒక ప్రాణం పోయింది అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాక్సెప్టెన్స్ చెయ్యండి. ఖచ్చితంగా అన్డౌటెడ్లీ మీరు ఫోన్ ఎత్తితే హిస్టరీ వేరేలా ఉండేది. మేబీ ఒక లెటర్ రాయండి కిషోర్కి. ఎలా ఆ మెమరీస్ అన్నీ, అరే కిషోర్ అసలు ఎంత ప్రేమరా నీకు, నేను చెప్పలేదు కానీ నిజంగా నాకు ఇప్పుడు తెలుస్తోంది, నువ్వు లేని వ్యాక్యూము, నిన్ను నేను ఎంత మిస్ అవుతున్నా అన్నదేని విపరీతంగా ఉన్న ఎమోషన్స్, మీ కన్నీళ్ళు వరదలు ఇప్పుడు ఎలా చెప్తున్నారు నా వల్ల అవ్వట్లేదని, అదంతా రాసి మీరు ఎంత మిస్ అవుతున్నారు, మీ చిన్ననాటి మెమరీస్ ఫస్ట్ రాయండి. మీరు ఎంత మిస్ అవుతున్నారో రాయండి. థర్డ్ పారాగ్రాఫ్ ఐ యామ్ సారీ అని పెట్టి, కిషోర్ వచ్చే జన్మంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వే నాకు మళ్ళీ ఫ్రెండ్గా పుడితే అనుక్షణం నిన్ను అంటి పెట్టుకొని ఉంటానురా. ఇప్పుడు కూడా అనుక్షణం నీ పేరు తెలవాలనే నా కొడుకు కూడా నీ పేరు పెట్టుకున్నాను. నువ్వు నా మనసులో, నా ఊహలో ప్రతి చోట నువ్వు ఉంటావు అని అద్భుతమైన లెటర్. వాట్ ఎవర్ యూ ఫీల్ అంటే మీకు ఏమేమి వస్తే రాస్తా పోండి. మీ కన్నీళ్ళు వరదలైపోయేంత వరకు మీరు రాసి చక్కగా అది రాసి మీ ఒక ఫేవరెట్ ప్లేస్, మీ అల్మారా కానీ లేకపోతే దేవుడు ఎక్కడైనా పెట్టుకొని ఆ మెమరీస్ని చెరిష్ చెయ్యండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఆ లెటర్ చదవండి. ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే ద మోస్ట్ జర్నలింగ్ ఈజ్ ద వెరీ పవర్ఫుల్ టాపిక్. కిషోర్ ఆత్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో మీకు మాటల్లో చెప్పలేను. స్పిరిట్స్ మన చుట్టూనే తిరుగుతుంటాయి. పైగా మీ ఫ్రెండ్కి మీరు ప్రాణం కాబట్టి ఖచ్చితంగా తను మీ చుట్టే తిరుగుతుండుంటాడు. నేను ఇంకొకటి చెప్పనండి, అక్క చెప్పిన దాంతో పాటుగా వాళ్ళ పేరెంట్స్కి మీరు ఒక కొడుకుగా ఉండండి, ఆ తమ్ముడికి మీరు ఒక అన్నగా ఉండండి. అతనే ఉండుంటే ఏం చేసేవాడు ఆ ఫ్యామిలీకి, మీ వంతుగా మీరు చేసే ప్రయత్నం చేయండి. అబ్సల్యూట్లీ తను రైట్. లేడు అనే భావన ఆ తల్లిదండ్రుల మనసులో నుంచి, వాళ్ళ తమ్ముడి నుంచి తీసేసే ప్రయత్నం చేయండి. అంటే మీ రిగ్రెట్ కాస్త పవర్ఫుల్గా నిజంగా మా రూపు మాపాలి అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఆ ఫ్యామిలీకి తీసుకోవడం అంటే మీరు మానిటరీగా పక్కన పెట్టండి. ఫిజికల్ ప్రెజెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అమ్మ. అప్పుడప్పుడు అమ్మకి చేసి మాట్లాడడము, ఆ తమ్ముడికి నిజంగా మిమ్మల్ని అన్నందుకు ఆ బాధ్యత నిర్వర్తించడము. అది కాకుండా ఏ ఫ్రెండ్స్ ఎక్కడ కూర్చున్నా ఫస్ట్ మీ టాపిక్, అరే ప్రతి ఒక్కళ్ళకు మీ చెవు, మీ మనసు, మీ టైంని ఇవ్వండి. వీలైతే ప్రతి చోట ఈ మాటని చెప్పండి. అబ్బా బంధాలు ఉన్నప్పుడు విలువ తెలియదురా, పోతే ఒక నరకంగా ఉంటుంది. ఉన్నప్పుడు వాటి విలువ తెలియక మనము నెగ్లెక్ట్ చేస్తాము. అలా మన చుట్టూ బ్రతికుండి కూడా ఆత్మలుగా రోధిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇగ్నోర్ ఏం చేస్తున్నారు, అనాయ్ చేస్తున్నారు, కానీ మిమ్మల్ని పట్టుకుంటూ ఇలా చూస్తుంటారు. అది భార్య అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, దోస్త్ అయి ఉండొచ్చు, అమ్మాయి ఉండొచ్చు, నాన్న అయి ఉండొచ్చు. మనిషి సహజ లక్షణం అనుకుంటా. మనల్ని దూరంగా పెట్టే వాళ్ళ దగ్గరికి పరుగులు పెడతాము, మన దగ్గరకు వచ్చి మనమే కావాలనుకునే వారిని
దూరం పెడుతూ అందుకే ఒక సామెత, ఒక చాలా పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు సైకాలజీలో, ఏంటంటే నిన్ను ప్రేమించే వాడిని ప్రేమించు, నువ్వు ప్రేమించని వాడిని పరిగెడుతూ ఉంటాము. అది రివర్స్ సైకాలజీ ఎప్పుడైతే అప్లై చేస్తామో ఈ ఇద్దరు హ్యాపీ ఉంటారు. నువ్వు వద్దు అనుకునే వాడి వెంటపడటం వల్ల వాడు ఇరిటేట్ అవుతాడు, నువ్వు నొచ్చుకుంటావు. ఇక్కడ ఇద్దరు బాధపడుతున్నారు. అవును. సో అందుకని ఖచ్చితంగా అది యూనివర్సల్ ఫార్ములా. నిన్ను ఇష్టపడే వాళ్ళను నువ్వు ఇష్టపడి ఎప్పుడైతే కంటెంట్ హ్యాపీనెస్ ఇస్తావో, నువ్వు ఇష్టపడే వాళ్ళు కూడా నీ దగ్గరికి వస్తారు. ఎస్ అజయ్, మీకంటూ ఒక ఫ్యామిలీ వచ్చింది, ఒక బాబు వచ్చాడు, జరిగిపోయింది. మానవులతోటే తప్పులు జరుగుతాయి, కానీ సరిదిద్దుకోవటం ఎప్పుడు అంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అది కాస్త ముందుకు తీసుకెళ్ళినప్పుడు హ్యాపీ ఉంటుంది. మళ్ళీ కిషోర్ ఎలాగో మీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ కిషోర్తో మంచి మీ ఫ్రెండ్లీ మెమొరీస్ కానీ, ఎలా అయితే మీ కిషోర్తో ఉన్న మెమరీస్ని, అతను మాత్రమే చేసుకున్న మెమరీస్ని ఇప్పుడు మీరు చేసుకోండి ఇతనితో. ఓకే, మీ వైఫ్తో కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు ఒక లెసన్ జరిగింది. ఏదో ఒక దానికోసం ఎక్కడ ఉన్నదాన్ని మర్చిపోయి ఇక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా కొత్త జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి ఈ అమ్మాయిని హ్యాపీగా చూసుకోండి. మీ పక్కన ఉండేవాళ్ళు, రెగ్యులర్గా ఉండేవాళ్ళు సైలెంట్గా బ్యాక్అవుట్ అయ్యారా? సాడ్గా ఉంటున్నారా? మీ చుట్టూ రెగ్యులర్గా ఉండాల్సిన రీతిలో ఉండట్లేదా? ఎక్కడో అవాయిడ్ చేస్తున్నారా? గెట్ టుగెదర్ కానీ, గ్యాదరింగ్ కానీ. ఒకవేళ అక్కడ ఉన్న వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి? తింటున్నారా, నిద్రపోతున్నారా? అలాంటివి కాస్త పాజ్ ఇచ్చి కనీసం రోజులో ఒక్కసారి, ఎవర్రా బాబు నాకు దగ్గరలో ఉండేవాళ్ళు, ఒక్క ఫోను రోజు చేస్తారు, 2 రోజుల నుంచి కనిపించలా, ఏమైంది? ఒక్క ఫోను, మీ ఒక్క ఫోను, మీ ఒక్క మాట, మీ ఒక్క ప్రేమపూరితమైన ఒకే ఒక్క మెసేజ్ మనిషి జీవితాన్ని నిలబెడుతుంది అని మనకు నిదర్శనం అయితే కనిపిస్తుంది. అజయ్, నీ కథ నిజంగా ఆదర్శనీయం, ప్రతి ఒక్కరు చాలా. వినాల్సిన కథ. ఖచ్చితంగా నాలాగా ఎవరు ఉండొద్దు, ఉండకూడదు అని తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మా. ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ మేడం. తన పెయిన్ని అందరికీ చూపించి ఇలా ఎవరు ఫేస్ చేయొద్దు, పెయిన్ ఫీల్ అవ్వద్దు, పెయిన్ ఇవ్వద్దు. మన ప్రోగ్రాము కాన్సెప్టే అది కదా. దయచేసి క్షమించండి లేదా క్షమాపణ కోరండి. దానికి ఒక ముందడుగు వేశాడు అజయ్. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది నాకైతే. ప్రేమ చూపించే వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు అంటే మిమ్మల్ని నమ్మి వస్తున్నారు, Yes. అంటే మీ హోదాని పెంచుతున్నారు. ఆ మనిషి మీ దగ్గర రాకపోతే మీ హోదా పెరగదు. ఒక మనిషిగా ఎదగాలి అంటే ఒక మాట వినాలి. ఇప్పుడు నేను కష్టం చెప్పుకుంటూ వచ్చాను అంటే, అరే భలే కష్టం చెప్పుకున్నారు అనే వాళ్ళని రికగ్నైజ్ చేస్తారా? హిస్టరీలో భలే హెల్ప్ చేశాడురా, భలే విన్నాడురా అని అంటారా? అంటే మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఎస్, సో కాబట్టికే ఎవరికి హెల్ప్ చేయాలా అనే ఒక ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవడానికి రెడీగా ట్రై ఉండండి. చేయాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. థ్యాంక్ యూ జయ.